నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. రాజేష్ అప్పసాని గారు మనతో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, నిన్న మొన్నటి నుంచి జరుగుతున్న ఈ తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి అన్ని కోణాల నుంచి ఏం జరిగిందనే విషయాన్ని బయటికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు బాధ్యులు ఎవరు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి, బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళే ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ రావడానికి కారణాలు ఏంటి, వీటన్నింటి మీద లోతైన చర్చ జరిగితే బాణం ఎవరి వైపు గురిపెట్టాలి? ఈ హిందువులు అయినా, లేకపోతే వెంకటేశ్వర స్వామి భక్తులైనా, పోలీస్ అధికారులైనా, విచారణ అధికారులైనా ఎవరి వైపు బాణం గురిపెట్టాలి? ఈ మొత్తం ఎపిసోడ్లో జరిగింది ఒక ఘోర అపచారం. ఖచ్చితంగా ఈ అపచారానికి బాధ్యులు ఎవరు అనంటే ఆ ఆలయాన్ని శుభ్రం చేసేవాళ్ళు, ఆలయం బయట మాడవీధులు ఊడ్చేవాళ్ళు కాదు కదా. ఆలయ ధర్మకర్తల మండలి, ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి. ధర్మకర్తల మండలికి ఏంటి సంబంధం? బోర్డేనా మీరు అనేది? బోర్డు. ఓకే ఓకే రైట్. ధర్మకర్తల మండలి, అవును. ధర్మకర్తల మండలి, ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి, వీరి స్థాయిలో తీసుకున్న నిర్ణయం. అంటే దశాబ్దాల పాటు శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్న ఆవు నెయ్యిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించిన నందిని బ్రాండు ఆవు నెయ్యి తెప్పిస్తూ ఉన్నారు. ఆ తెప్పిస్తున్న నెయ్యిని రివర్స్ టెండర్ అని చెప్పనే ఒక తలకు మాసిన నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తే, ఆ అమలు చేసిన పర్యవసానం రాష్ట్రానికి దాపురించిన రెండో నష్టం, మూడో నష్టం, నాలుగో నష్టంలో ఇప్పుడు ఈ తిరుమల ఆవు నెయ్యి అంశం కూడా చేరింది. ఈ రివర్స్ టెండర్ బారిన పడే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం చేశారు. 3 సంవత్సరాల క్రితం దాని ఫలాలు రాష్ట్రానికి అందాల్సిన దగ్గర నుంచి ఎప్పటికి అందుతాయో తెలియని పరిస్థితి సృష్టించారు. వేల కోట్ల రూపాయల అదనపు ఖర్చు రాష్ట్రం నెత్తిన, దేశం నెత్తిన నెట్టారు. ఇదే నిర్వాకం ఆ విషయంలో కూడా. అక్కడి నుంచి మొదలుపెట్టి వెలుగొండ ప్రాజెక్టు, మచిలీపట్నం పోర్టు, ఆఖరికి అమరావతి ప్రాంతంలో ఉన్న హ్యాపీ నెస్ట్ అనే ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్టును కూడా రివర్స్ టెండర్ బారిన పడేశారు. ఇవాళ ఈ నందిని అనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన నెయ్యి సరఫరాదారుగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కర్ణాటక కోఆపరేటివ్ ఫెడరేషన్ అది. అదేమి ప్రైవేటు వ్యక్తులకో శక్తులకో సంబంధించిన సంస్థ కాదు. రైతు సమాఖ్య నుంచి సప్లై చేస్తూ ఉన్నారు. ఒక రకంగా ప్రభుత్వ సంస్థగా పరిగణించవచ్చు దాన్ని. అటువంటి దాన్ని అసలు క్యాన్సిల్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది వీళ్ళకి? అంటే అంతకుముందు పరిపాలన అంటే ఆ పాలనా వ్యవహారాలు చూసిన, బోర్డు పాలనా వ్యవహారాలు చూసిన బోర్డుకి కానీ అధికారులకి కానీ ఆ అవైలబిలిటీ ఆఫ్ గీ దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో అవైలబిలిటీ ఉంది, ఎవరు అన్ఇంటరప్టెడ్గా సప్లై చేయగలుగుతారు, ఇవన్నీ వాళ్ళు వెరిఫై చేసుకోకుండానే, ఆ క్వాలిటీ నిర్ధారించుకోకుండానే దశాబ్దాల తరబడి ఆ సంస్థ నుంచి ప్రకృతి చేస్తున్నారా? వీళ్ళ నిర్వాహకం ఎట్లా ఉంటుంది అని అంటే, కోవిడ్ సంభవించిన సందర్భంగా తిరుపతి రుయా హాస్పిటల్కి చెన్నై నుంచి ఆక్సిజన్ రప్పించే ప్రాసెస్లో వీళ్ళు చేసిన నిర్వాహకానికి 45 మంది విలువైన ప్రాణాలు పోయినాయి కదా. సేమ్ అదే మెథడాలజీ. అన్ని సందర్భాల్లో, అన్ని నిర్ణయాల్లో వీళ్ళ ఒంటెద్దు పోకడ నిర్ణయాల పర్యవసానం సక్రమంగా, సకాలంలో మంచి నాణ్యమైన నెయ్యి సప్లై చేస్తున్న సంస్థను క్యాన్సిల్ చేసి వీళ్ళ పుర్రెకు తోచిన సంస్థలకి కట్టబెట్టే నిర్ణయం తీసుకుంది నాటి బోర్డు. ఆ బోర్డులో అంతర్భాగంగా చైర్మన్ ఉన్నాడు, ఎగ్జిక్యూటివ్ అధికారి ఉన్నాడు. మరి ఇప్పుడు ఎవరిని బాధ్యులు చేస్తారు? ఈవోనా, చైర్మన్నా, ముఖ్యమంత్రినా, బోర్డు సభ్యులందరినీనా? మొట్టమొదట ఆ నిర్ణయాన్ని తీసుకున్నది బోర్డు. బోర్డులో పాలక మండలి, ఆ పాలక మండలిలో ఎగ్జిక్యూటివ్ అధికారి కూడా అంతర్భాగమే. కాబట్టి వాళ్ళు చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని 100% పాలక మండలే బాధ్యులు. ఇవాళ ఎగ్జిక్యూటివ్ అధికారి పాత్ర ఎంత ఉంది, చైర్మన్ పాత్ర ఎంత ఉందనేది రేపు విచారణలో తేటతెలం అవుతుంది.
పాలక మండలి తీసుకున్న నిర్ణయాలని చైర్మన్ చైర్మన్ హోదాలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఎగ్జిక్యూటివ్ అధికారి అమలు చేస్తాడు. కొన్ని విధానపరమైన నిర్ణయాలు ఎగ్జిక్యూటివ్ అధికారి స్థాయిలో తను తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉండొచ్చు. కానీ చైర్మన్ సలహా సంప్రదింపులు లేకుండా, చైర్మన్ నిర్ణయం లేకుండా, చైర్మన్ ఆమోదం లేకుండా ఎగ్జిక్యూటివ్ అధికారే ఈ నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోవడానికి ఆస్కారమే లేదు. ఒకవేళ పాలనాపరమైన నిర్ణయంగా తీసుకున్నారు అని అంటే నిన్న ఆనాటి చైర్మనే ఎండార్స్ చేస్తూ ఉన్నాడు కదా, మేమే తీసుకున్నాం. కాబట్టి వాళ్ళ అంటే మనకి కనీస మాత్రపు విచక్షణ వివేకం అనేది ఉంటుంది. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఎర్రగడ్డలో ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. ఆ ఫ్రూట్ మార్కెట్ ఉన్నప్పుడు కొన్ని బండ్ల మీద యాపిల్ 8 రూపాయలు 10 రూపాయలు అని ఉంటుంది. కొన్ని బండ్ల మీద 120కి 3 అని ఉంటుంది. దేని క్వాలిటీ అదే. అవును, 8 రూపాయలకి 10 రూపాయలకి ఇచ్చేది యాపిలే, 40 రూపాయలకి అమ్మేది యాపిలే. కానీ 40 రూపాయలకి అది అమ్మటానికి కారణం ఏంటి? ఇది 8 రూపాయలకి ఇవ్వడానికి కారణం ఏంటి? క్వాలిటీ. రాలిపోయిన ఏరేసిన సరుకు 8 రూపాయలకి ఇస్తారు. నాణ్యమైన మెరుగైన సరుకు 40 రూపాయలు అమ్ముతాడు. దాన్ని ప్రిఫర్ చేసేవాళ్ళు దాన్ని ప్రిఫర్ చేస్తారు. చౌక దొరికిందిలే అని దీన్ని కొనుక్కునే వాళ్ళు దీన్ని కొనుక్కుంటారు. అవును కదా. తిరుమల లాంటి అత్యుత్తమ ధార్మిక సంస్థ, కోట్ల మంది ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే శ్రీవారి సన్నిధిలో ఆగమ శాస్త్ర నియమ నిబంధనల ప్రకారం ప్రతి పూజా కార్యక్రమాలు, ఆచార వ్యవహారాలు నిర్వహణ జరిగే క్షేత్రానికి సంబంధించి అత్యుత్తమ క్వాలిటీ నెయ్యే వాడాలి. ఏదైనా అత్యుత్తమ క్వాలిటీనే వాడాలి. శ్రీవారి కైంకర్యం కోసం అని చెప్పని పునుగు పిల్లి అని చెప్పని ఒక దాన్ని పెంచుతారు అక్కడ. ఆ పునుగు పిల్లి నుంచి తీసిన ఒక తైలాన్ని వాడతారు. మిగిలిన అన్ని ఆలయాల్లో లేవేది. ఆ తైలాన్ని వాడే సాంప్రదాయం తిరుమల శ్రీవారి ఆలయంలోనే ఉంది. వారు ఆ పునుగు పిల్లుల్ని పెంచుకోవడానికి అటవీ శాఖ వారికి మాత్రం అనుమతిస్తుంది. అలాగే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యి వినియోగిస్తారు. ఆ ఆవు నెయ్యి కూడా బల్క్లో వినియోగించాల్సిన పరిస్థితి. రోజుకి 60,000 నుంచి 1,00,000 మంది భక్తులు హాజరవుతూ ఉంటారు. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్కరికి 2 లడ్లు వేసుకున్నా కూడా ఒక రోజుకి కనీసం 2 లక్షల లడ్లు తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. కనీసం అంటే కనీసం. కానీ స్తోమతున్నాళ్ళు, సెలబ్రిటీలు, విఐపీలు, వివిఐపీలకి సంచుల కొద్దీ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక రోజుకి 2.5-3 లక్షల లడ్లు తయారు చేయాలి. దానికి ఎంత నెయ్యి వినియోగించాల్సి ఉంటుంది, ఎంత ముడిసరుకు వినియోగించాల్సి ఉంటుంది, వాటి నాణ్యత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ఉన్నత ప్రమాణాలు పాటించాలి. రేట్లు కక్కుర్తి పాడమని మిమ్మల్ని ఎవడడిగాడు? మీ జేబులో నుంచి ఇస్తున్నారా, మీ సాక్షి సంస్థ నిధుల్లో నుంచి ఇస్తున్నారా, మీ పార్టీ నిధుల్లో నుంచి ఇస్తున్నారా? భక్తులు స్వామివారికి సమర్పించిన విరాళాల్లో నుంచి వాళ్ళ మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి వాళ్ళ రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బుల్లో ఆ హుండీలో వేసే డబ్బుల నుంచే వినియోగిస్తున్నారు వాటిని. అంతేగాని వైవి సుబ్బారెడ్డి జేబు నుంచో, ధర్మారెడ్డి జేబు నుంచో, జగన్మోహన్ రెడ్డి గారి జేబు నుంచో ₹1 ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏ అవసరంలో అన్నా వాళ్ళ జేబుల నుంచి తీసి వంగ చూసాం మనం? అసలు ఆ సాంప్రదాయం వాళ్ళకుందా? జేబులు నింపుకోవటమే తప్ప ఖర్చు పెట్టే సాంప్రదాయం వాళ్ళకి ఎక్కడన్నా వాళ్ళ వైపు నుంచి చూసాం మనం? ఇక్కడ చాలామంది ఈవో బయటికి రావాలి, అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి మాట్లాడాలి, ధర్మారెడ్డి చెప్పాలి కదా, ఏం జరిగిందో చెప్పాలి కదా అని ధర్మారెడ్డిని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని అంటే ఏమనుకోవాలి? అంటే ఇక్కడ ఒకటి ఉంది. వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం మొదటి నుంచి చూసుకుంటే నేను బటన్ నొక్కా, నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు మేలు చేశా, నా పార్టీ, నేను చేసిన పాదయాత్ర, నేను ఇచ్చిన టికెట్లు, నా వల్ల వచ్చిన పదవులు మీకు
రేపు నెగ్గినా మళ్ళీ తిరిగి అది నా వల్లే అని చెప్పని తన సెంట్రిక్గా ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, అదే వైఖరి ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి మాత్రం బాధ్యత ఆయన తీసుకోవడానికి సిద్ధపడాల. ఓటమికి బాధ్యుడిగా ధనుంజయ రెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని, విజయసాయిరెడ్డిని వీళ్ళని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి నిర్వాహకం వల్లే విశాఖపట్నంలో 5 లక్షల ఓట్లతోటి వాళ్ళ క్యాండిడేట్ ఓడిపోయాడని చెప్పిన భావన ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఇప్పుడు వాళ్ళిద్దరిని తప్పించి బొత్స సత్యనారాయణ తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఘనత తనది, ఫెయిల్యూర్స్కి వేరే ఎవరినో బలిపశువుని చేయాలి. ఇప్పుడు ధర్మారెడ్డిని బలిపశువుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి ధర్మారెడ్డి? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు అతన్ని నియామకం చేశారు? డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్న ధర్మారెడ్డిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి రాష్ట్రంలో ఎత్తిన రుద్దాడు. తన ప్రయోజనాల కోసం, తన కేసుల విషయంలో లాబింగ్ కోసం, తన రాజకీయ అవసరాల రీత్యా తిరుమల శ్రీవారి ఆలయంలో పరిపాలనాధికారిగా అతనుండి అక్కడికి అన్ని స్థాయిల్లో ప్రముఖ వ్యాపారస్తులు, ప్రముఖ జడ్జిలు, ప్రముఖ నాయకులు, ప్రముఖ అధికారులు అందరూ అక్కడికి వస్తారు. కాబట్టి వాళ్ళకి మర్యాదలు చేస్తా, వాళ్ళతో కొంచెం పరిచయాలు పెంచుకొని ఆ పరిచయాలను ఉపయోగపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అవసరాలు తీర్చడం కోసం ధర్మారెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. ఆ మధ్యకాలంలో ఒక ఆరోపణ కూడా వచ్చింది, వజ్రాలు పొదిగిన వాచ్ ఒక జడ్జికి ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఒక హైకోర్టు జడ్జి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఆయన, వాళ్ళ కుమార్తె వివాహం జరుగుతుంటే డబ్బు బుబ్బు లేనాడు బోటు ముందెక్కి కూర్చుంటాడు అన్నట్టుగా పిలవా పెట్టనాళ్ళు ఇతనన్న ఇంకొక ఎంపీ ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారంట. సరే టీటీడీ ఈఓ ఒక ఎంపీ నేను పిలిచినా పిలవపైన ఏదో వచ్చారు కదా అని చెప్పి ఆయన మర్యాదలు చేసిన తర్వాత 10 కోట్లు ఖరీదు చేసే వజ్రాలు బొదిగిన వాచ్ తీసి చేతిలో పెట్టారంట. ఏంటిది అని అంటే, సార్ పంపించారండి గిఫ్ట్ మీకు. ఆయన తిట్టి వెనక్కి ఇచ్చి పంపించారంట. అంటే ఈ బ్రోకర్ పనులు చేయడానికి తీసుకొచ్చి పెట్టుకున్న ధర్మారెడ్డి అతని విచక్షణతో, అతని నిర్ణయాధికారంతో అతని నిర్ణయాలు తీసుకున్నాడా? బోర్డు సలహా సంప్రదింపులు లేకుండా 100కి 100 పాళ్ళు 4 సంవత్సరాలు బోర్డు చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, 1 సంవత్సరం బోర్డు చైర్మన్గా పనిచేసిన బొమ్మన కరుణాకర్ రెడ్డి బాధ్యులు. వారి వెనక ఎండోమెంట్ మినిస్టర్ ఉంటాడు, ఎండోమెంట్ సెక్రటరీ ఉంటాడు. కాకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి బోర్డు అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో నడవకున్నా కూడా ప్రభుత్వాధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతి సందర్భంలో రాజకీయ అవసరాలకే వాడుకుంటూ వచ్చారు. ఇవాళ ప్రెస్ మీట్లోకి వచ్చి రమణ దీక్షితులు ప్రధాన అర్చకులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 5 సంవత్సరాల పాటు ఈ పాపమే మా చేత చేయించాడు అర్చకుల చేత అని చెప్తున్నాడు. కానీ ఇదే రమణ దీక్షితులు 2019 ఎన్నికలకు ముందు నాటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారిని చెయ్యని తప్పులకు బాధ్యులుగా చేస్తూ పింక్ డైమండ్ ఉండేది అని చెప్పని విజయసాయిరెడ్డి ఒక ఆరోపణ చేస్తే దాన్ని నిర్ధారిస్తూ ఇతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును, ఇవాళ ఎక్కడుందా పింక్ డైమండ్? అసలు టీటీడీ రికార్డ్స్లో పింక్ డైమండ్ అనేది ఉందా? అంటే అసత్య ఆరోపణల్ని బలపరుస్తా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చి తిరుమల శ్రీవారి భక్తుల మనసుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఒక దోపిడీదాటుగా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందారు. కానీ ఇవాళ ఏంటి పరిస్థితి? అసలు సిసలు దోషులు ఎవరు? స్వామివారికి ఈ విధమైన స్వామివారి ప్రాంగణానికి కళంకం తీసుకొచ్చింది ఎవరు? స్వామివారి ఆలయాన్ని మలినం చేసింది ఎవరు? స్వామివారి ప్రసాదం తయారు చేసే సనాతన ధర్మాన్ని పాటించే బ్రాహ్మణులు వాళ్ళు మడిగట్టుకొని స్వామివారి ప్రసాదం తయారు చేస్తారు పోట్లో. అటువంటి బ్రాహ్మణుల్ని వాళ్ళ భ్రష్టు పట్టించింది ఎవరు? ఈ పశువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వు నుంచి తీసిన చమురు. అది నిర్ధారణ జరిగింది ఎట్లా? దీన్ని ఇంకా సమర్థించుకోవడానికి మేము అమాయకులం, ఆణిముత్యాలం, స్వాతిముత్యాలం అని చెప్పని చెప్తే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా? ఇదే రమణ దీక్షితులు కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సుదర్శన యాగం చేశాడు తిరుమల కొండ మీద. తిరుమల కొండ మీద స్వామివారికి తప్పించి ఇంక వేరే ఎవరికి కైంకర్యాలు చేయడానికి వీల్లేదు. శంకు చక్రాలు లేని విష్ణుమూర్తితో పోల్చాడు జగన్మోహన్ రెడ్డి. అవును,
అంటే ఆయన కూడా కారణం అయ్యాడు ఇంత అపవిత్రం ఇది అవ్వడానికి. 100% పాళ్ళు ఇవాళ అందరూ కలిసి కలగలిసి ఒక స్ట్రాటజికల్గా తిరుమల పవిత్రతని దెబ్బతీయటం అనేది ఒక కుట్రగా ఒక ఎజెండాగా పెట్టుకొని వాళ్ళు దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఎందుకు వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆర్జిత సేవల ధరలన్నీ పెంచాడు? ఒకసారి బోర్డు మీటింగ్ మనందరం విన్నాం కదా. అవును. ఇదే వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కోవిడ్ టైంలో తిరుమల లడ్డూల్ని ఏదో స్వగ్రాహ ఫుడ్స్లో స్వీట్స్ అమ్మినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కౌంటర్లు పెట్టి ఎందుకు అమ్మాడు? తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చి వారి దర్శనం చేసుకున్నాక అక్కడ ప్రసాదంగా తీసుకోవాల్సిన లడ్డూల్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాల్లో, అంటే తిరుమల ఆలయాన్ని ఒక ఆదాయ వనరుగానే భావించారు కాబట్టి ఆ లడ్డుని రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి లిటరల్గా స్వగ్రాహ ఫుడ్స్లో స్వీట్స్ అమ్మినట్టు అమ్మాడు. ఎందుకు అమ్మాడు? అసలు ఆ ఆలయ ప్రాశస్త్యం గురించి కానీ, ఆలయ ధార్మిక చింతన కాపాడే విషయంలో కానీ, ఆ సనాతన ధర్మాన్ని, ఆగమశాస్త్ర నియమాలని కాపాడే విషయంలో కనీస మాత్రపు శ్రద్ధ ఏదైనా కనపరిచారా వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని నేను చెప్పలా. వాళ్ళ సొంత మేనత్త విమల గారు, మా మేనల్లుడు, అతని సతీమణి, వాళ్ళ పర్సనల్ ప్రేయర్ టైం ఉంటుంది. క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలి, కాపాడుకుంటేనే ఈ రాష్ట్రంలో క్రిస్టియానిటీ బతుకుద్ది అని చెప్పిన ఎన్నికల ప్రచారాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసింది. మరి క్రిస్టియన్ అవ్వచ్చు, అతను ఏ మతాన్ని ఆచరించాలనేది అతని ఇష్టం. కానీ నువ్వు తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చినప్పుడు క్రిస్టియన్ అయిన నేను శ్రీవారి పట్ల నా నమ్మకాన్ని కనపరుస్తున్నా అని చెప్పని డిక్లరేషన్ ఇవ్వాలి కదా, సైన్ చేయాలి కదా. చేశాడా ఈరోజు దాకా? అంటే స్వామి అంటే భయము లేదు, భక్తి లేదు, ఒక బరితెగింపు తత్వాన్ని ప్రదర్శించారు వీళ్ళందరూ. ఇవాళ అందరూ కలిపి సమిష్టిగా ఈ జరిగిన అపచారానికి బాధ్యులు. అంటే సాంకేతికంగా జూలై 23వ తారీఖు రిపోర్ట్ వస్తే ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? రిపోర్ట్ వచ్చిందా లేదా, ఎప్పుడు బయటపెట్టారనేది టైమింగ్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఎప్పుడోసారి బయటపెట్టాలిగా. వాళ్ళు అన్ని విషయాలు అన్ని కోణాల్లో నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇప్పుడు బయటపెడుతున్నారు. అసలు ఆ సంస్థలకు ఎందుకు కట్టబెట్టారు? కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కదా. అంత ఆశామాషిగా ఇలాంటి ప్రకటన ఒకటి ఈజీగా చేసేటువంటి ప్రకటన కాదు. అవును, అదే అంటున్నా. ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కాబట్టి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఒక హత్య జరిగితే ఆ హత్య కేసు వాస్తవాలను నిర్ధారించుకోవాల్సిన విచారణా సంస్థకు ప్రతిబంధకాలు కల్పిస్తూ ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసిన చరిత్ర వీళ్ళది. రైట్. కాబట్టి సో ఇప్పుడు ధర్మారెడ్డిని ముందు పెట్టి వీళ్ళంతా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లో ఛాన్సే లేదు. ధర్మారెడ్డి బాధ్యత ఎంత ఉందో వైవి సుబ్బారెడ్డి బాధ్యత అంతకన్నా ఎక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఇంకా మరింత ఎక్కువ ఉంది. 5 సంవత్సరాల పాటు వీళ్ళందరూ కలగలిసి తిరుమల శ్రీవారి సన్నిధిని వాళ్ళ జేబు సంస్థగా మార్చే ప్రయత్నం చేశారు. ఇవాళ ఇప్పటికి మనకు బయటకు వచ్చింది ఒక్క లడ్డు నాణ్యత తగ్గటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, లడ్డూలో ఏం కలిపారు, ఏం కలిసిన నెయ్యి రూపంలో ఉన్న ఏ పదార్థాన్ని వాడారు అనేది ఒకటే నిర్ధారణ అయింది. ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఎందుకు రీసెంట్గా తిరుమల కొండ మీద కొన్ని ఫైళ్లు తగలబడ్డ వార్త విన్నాం మనం. ఎందుకు తగలబెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి? ఇంకా ఏ అక్రమాలు ఉన్నాయి? దర్శనాల మాటున జరిగిన కుంభకోణాలు ఏంటి? శ్రీవాణి ట్రస్ట్ నిధుల్ని ఎటు మళ్లించారు? ఎవరికి అందాయి? అసలు శ్రీవాణి ట్రస్ట్కి వచ్చిన నిధులు ఎన్ని? ఇవన్నీ కూడా ఇంకా లోతైన వివరాలు బయటకు వస్తాయి. రైట్. థ్యాంక్ యూ.